ఒకప్పుడు చెట్టు కింద ప్లేడర్గా ఉన్న అతను ఇప్పుడు రాజ్యసభ పదవి కావాలని, గవర్నర్ పదవి కావాలని కోరుకుంటూ చంద్రబాబు గారికి తలనొప్పిగా మారుతున్నారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఎవరా చెట్టు కింద ప్లేడర్, అతను చంద్రబాబు గారికి ఎలా తలనొప్పిగా మారాడు అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడు. సార్ నమస్తే. సార్ నమస్తే. ఒకప్పుడు చెట్టు కింద ప్లేడర్గా ఉన్న అతను ఇప్పుడు నాకు రాజ్యసభ పదవి ఇవ్వండి లేదా గవర్నర్ పదవి ఇవ్వండి అంటూ కోరుకుంటూ చంద్రబాబు గారికి తలనొప్పిగా మారారు అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఇంతకీ ఎవరా చెట్టు కింద ప్లేడర్ అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఏంటంటే చెట్టు కింద ప్లేడరు, తర్వాత జంతు చర్మాలు అమ్ముకునేవాళ్ళు, లేదంటే పత్తిచాలలో ముందు కొట్టుకునేవాళ్ళు, ఇలా రకరకాల చాలామంది ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు. ఆ రోజు వరకు వీళ్ళకంటూ ఒక దిశానిర్దేశం లేనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి వాళ్ళని చట్టసభల్లోకి తీసుకొచ్చారు ఎన్టీ రామారావు గారు. అప్పటి వరకు ఆయన అభిమానులుగాను, లేకపోతే అభిమాన సంఘాలకు పరోక్షంగానో ప్రత్యక్షంగానో సహకారం అందించేటువంటి వాళ్ళు, లేదంటే అభిమాన సంఘాలుగా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఎంతో కొంత అభిమాన సంఘంతో టచ్ ఉన్నవాళ్ళు. వీళ్ళకి టికెట్లు ఇచ్చారు. 83లో గెలిచారు గాలిలో. ఇంకా ఆ రోజు నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. చాలామంది జీరో, రాజకీయాలతో సంబంధం లేనటువంటి ఫ్యామిలీల నుంచి వచ్చినటువంటి వాళ్ళు. కానీ 30 years 35 years దాటిపోయింది. ఎప్పుడో 83లో పార్టీ పెడితే 40 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ కూడా ఆ రోజున చెట్టు కింద ప్లేటర్గా పనిచేసినటువంటి వాళ్ళు, ఆ రోజున జంతు చర్మాలని అమ్ముకొని బతికేటువంటి వాళ్ళు, ఆ రోజున పత్తిచాలలో ముందు కొట్టేటువంటి వాళ్ళు ఇవాళకి కూడా రాజకీయాల్లో ఉన్నారు. అదే పార్టీలో ఉన్నారు కొంతమంది పార్టీని వదిలిపెట్టి వెళ్ళారు. అదే పార్టీలో కొంతమంది ఉన్నారు. వాళ్ళ వారసత్వాన్ని పరిచయం చేశారు పార్టీకి. అంటే అప్పటి నుంచి వాళ్ళే మంత్రులు, అధికారంలో ఉంటే పార్టీ వాళ్ళే పొలిట్ బ్యూరో మెంబర్లు, వాళ్ళే స్పోక్స్ పర్సన్స్, వాళ్ళే కీలకమైనటువంటి అన్ని పదవులను అనుభవిస్తూ వస్తూ ఉన్నారు. ఇంకా కూడా రాజకీయాల్లో వాళ్ళకే ఇవ్వాలి, వాళ్ళకే ప్రాధాన్యత ఇవ్వాలి, మిగతా వాళ్ళని పట్టించుకోవద్దు అనేటువంటి కోణంలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. అది చంద్రబాబు నాయుడు గారికి తలనొప్పిగా మారింది. ఓకే. ఇప్పుడు ఎందుకనంటే ప్రతి ఒక్కరు మా సామాజిక వర్గానికి అని అంటారు. ఒక సామాజిక వర్గానికి న్యాయం చేయాలి అని అంటే ఆ సామాజిక వర్గానికి మంత్రి పదవో, లేదంటే నామినేటెడ్ పోస్టో, లేదా రాజ్యసభ, లేదంటే గవర్నరో పదవి ఇస్తే ఆ సామాజిక వర్గానికి న్యాయం చేసినట్టు అవుతుందా? వాస్తవంగా మాట్లాడుకోవాలంటే కాదు కదా. కానే కాదు. పోనీ సామాజిక వర్గంలో మార్పే ఉందన్న 40 సంవత్సరాలుగా అన్ని పదవులు అనుభవించి కూడా ఇప్పుడు మళ్ళీ నాకు రాజ్యసభ కావాలి, లేదంటే గవర్నర్ కావాలి, ఏదో పదవి కావాలి అని ఆరాటపడుతున్నటువంటి సామాజిక వర్గం పేరు చెప్పుకొని ఆ సామాజిక వర్గం నీడ కింద చంద్రబాబు నాయుడు గారికి తలనొప్పిగా మారారు కొంతమంది తెలుగుదేశం పార్టీ. ఎవరు సార్ వారు? పేర్లు నేను చెప్తే బాగుండదు, బట్ ఇండికేషన్స్ ఇస్తాను. ఓకే. ఇప్పుడు ఎవరైతే కాకినాడ సెజ్ ఉందో, కాకినాడ సెజ్ అంటే వాళ్ళ దేశం మొత్తం మారుమోగిపోతుంది కదా. కాకినాడ సెజ్ అనేది ఎవరి ఆధీనంలో ఉంది? జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వెంకటేశ్వరరావు అనే ఆయన దగ్గర నుంచి మొత్తం బలవంతంగా రాయించుకొని 41% వాటాని బెదిరించి విజయసాయి రెడ్డి అండ్ కో, జగన్మోహన్ రెడ్డి అండ్ కో వాళ్ళు కాకినాడ సెజ్లో అలాగే ఓటర్ రేవుని మొత్తం ఆక్యుపై చేశారు అరవింద్ వాళ్ళు. అదే కాకినాడ సెజ్లో వ్యాపారాలు చేస్తున్నటువంటి ఒక అతన్ని జగన్మోహన్ రెడ్డి గారు టచ్ చేయలే. ఓకే. ఎందుకు టచ్ చేయలేదు? ఆయన ఎవరు? తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి లీడర్ యొక్క బంధువు. ఓకే. ఆ తెలుగుదేశం పార్టీ లీడర్ బంధువుకి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు నుంచి కాకినాడ సెజ్లో ప్రాధాన్యత ఇస్తున్నారు? ఆ తెలుగుదేశం పార్టీలో అత్యున్నత పదవిలో ఉన్నటువంటి, సంస్థాగతంగా అత్యున్నత పదవిలో ఉన్నటువంటి ఆ నాయకుడికి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్య ఏం నడుస్తుంది తెర వెనుక అనేది పార్టీల అంతర్గతంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో చర్చ నడుస్తుంది.
ఆయన ఎవరు అని అంటే ఆయన నిర్వహించినటువంటి పదవి లేదు, ఆయన అనుభవించినటువంటి హోదా లేదు తెలుగుదేశం పార్టీలో. ఇవాళకి కూడా చట్టసభల్లో ఆయన ఉన్నారు, మండలిలో ఉన్నారు ఆయన ఇవాళకి కూడా. ఆయన కుటుంబీకులకి దాదాపుగా 5గురికి చట్టసభల్లో తెలుగుదేశం పార్టీ ప్రాధాన్యత ఇచ్చింది. వాళ్ళ ఇంట్లో పదవులు అనుభవించినటువంటి వాళ్ళే లేరు. ఇంటికి ఒకటని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన విషయంలో మాత్రం ఇంటికి 4 అన్నట్టుగా వ్యవహరించారు. అయినా కానీ తనివి తీరలేదు ఆయనకి. ఇప్పుడు మళ్ళీ నాకు రాజ్యసభ కావాలి లేదా నాకు గవర్నర్ అన్న కావాలి అని చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. లేదంటే మా బీసీ సామాజిక వర్గం అంతా అన్యాయం చేసిన వాళ్ళు అవుతారండి. అంటే బీసీ సామాజిక వర్గానికి నువ్వు ఒక్కడ వెళ్ళాడురా, పని నువ్వేమన్నా బీసీ సామాజిక వర్గంలో నువ్వు ఎవరినైనా ఎక్కదీసావా ఈ 40 సంవత్సరాల్లో అని అంటే అందరినీ అనకదొక్కారు అని చెప్పేసి నేను కాక మొన్న సిట్టిబల్జలు ప్రెస్ మీట్ పెట్టి చెబుతున్నారు. ఆయన కారణంగానే గోదావరి జిల్లాలో పార్టీ నాశనం అయిందని చెప్పి సిట్టిబల్జలు బయటకు వచ్చి చెబుతున్నారు, బాహాటంగా చెప్తున్నారు. చంద్రబాబు గారు ఇప్పటికైనా ఆయన పక్కన పెట్టేసేయండి, ఆయన వల్ల మా సామాజిక వర్గానికి అన్యాయం జరుగుతుంది అని. బీసీల్లో భాగమేగా సెట్టిబలిజ. బీసీల్లో ఎవరెవరు ఉన్నారు? సెట్టిబలిజలు ఉన్నారు, బలిజలు ఉన్నారు, యాదవులు ఉన్నారు, ఇంకా రకరకాల క్యాస్టులు దాదాపు 56 క్యాస్టులు ఉన్నాయి. మరి బీసీలకి అన్యాయం ఎట్లా జరుగుతుంది? ఇప్పుడు ఈయనే అన్ని పదవులు కావాలి, వీళ్ళ ఇంట్లో వాళ్ళకి అన్ని పదవులు కావాలి, ఇప్పుడు ఇవ్వలేదు. ఇవ్వనందువల్ల ఆయన ఏం చేశాడు? ఇప్పుడు చంద్రబాబు నాయుడునే టార్గెట్ చేశారు, తెలుగుదేశం పార్టీనే టార్గెట్ చేశారు. ఆయన తెలుగుదేశం పార్టీని టార్గెట్ చేసి ఆయన ఇప్పుడు రకరకాలుగా పరోక్షంగా చంద్రబాబు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద దుర్భాషలాడు లేదంటే కించపరిచేలాగా మాట్లాడటం లేదంటే లెటర్ రాసినట్టున్నారు చంద్రబాబు నాయుడు గారికి. సో ఇలాంటి పరిస్థితి వచ్చింది. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేస్తే మాట్లాడుకునే పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు అర్ధరాత్రి పూట అయినా సరే చంద్రబాబు నాయుడు దగ్గరికి అపాయింట్మెంట్ లేకుండా వెళ్ళేటువంటి స్వతంత్రం ఉన్నటువంటి నాయకుడు ఆయన. ఆయనే చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేశారు ఇప్పుడు. అంటే దాని అర్థం ఏంటి? ఆ సామాజిక వర్గంలో నేను తప్ప ఎవరు లేరు అన్నట్టుగా ఆయన బిహేవ్. అందుకే ఆ సామాజిక వర్గంలో వాళ్ళే ఆయన మీద రివోల్ట్ అవుతున్నారు. ఓకే. ఇక ఇంకొక ఆయన ఉన్నాడు, ఎస్సీ అనగానే నాకు రాజ్యసభ కావాలి, నాకు గవర్నర్ కావాలి. ఇప్పుడు 3 సార్లు ఆయనకి పోటీ చేయడానికి అవకాశం ఇచ్చారు. 3 సార్లు ఓడిపోయాడు ఆయన. ఆయనకి డీజిల్ కొట్టియాలి ప్రెస్ మీట్ పెట్టాలంటే. పోనీ వీళ్ళిద్దరు ఏమన్నా పార్టీకి ఒక పైసా ఇచ్చారా? ఇవ్వాల. పార్టీయే పోషిస్తుంది ఇంతకాలం పాటు. ఓకే. సో కాబట్టి సామాజిక వర్గంలో ఈ ఎవరైతే 70+ ఉన్నారో వీళ్ళందరినీ పక్కన పడేయాలి. పక్కన పడేయకుండా కొత్త జనరేషన్ ప్రోత్సహించుకుని ఉంటే ఎస్సీ అనగానే పలానా ఆయన, బీసీ అనగానే పలానా ఆయన, యాదవ్ అనగానే ఆయన, మాదిగ అనగానే ఈయన, మాల అనగానే ఈయన, సెట్టిపల్లి అనగానే ఈయన, కాపు అనగానే ఈయన, ఇలాంటి ముద్ర, రెడ్డి అనగానే ఈయన, ఇలాంటి ముద్ర ఒక 5-6 మాత్రం. ఈ 5-6 పార్టీలో పదవులు అనుభవించాలి. ఈ 5-6 రాజ్యసభ రావాలి, ఈ 5-6 గవర్నర్లు రావాలి, ఈ 5-6 ఎమ్మెల్సీలు కావాలి, ఈ 5-6 మంత్రి పదవులు కావాలి. కాదంటే చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తారు. దీని మీద పార్టీలో అంతర్గతంగా చర్చ జరుగుతుంది. సో కాబట్టి ఎవరైతే 70+ ఉన్నారో వాళ్ళందరినీ సంస్థాగతంగా ఉపయోగించుకోవచ్చు, కానీ చట్టసభలకు మాత్రం దూరంగా పెడితే కనుక తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో బాగా రాజకీయంగా రాణింపు ఉంటుంది, తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి ఇప్పుడు సెట్టిపల్లిజలే బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. సో దీని మీద చంద్రబాబు గారు సీరియస్గా పరిశీలించాలి. లేదంటే పార్టీ నష్టపోతుందని చెప్పి మనం చెప్పడం కదా, మనకన్నా ఎందుకు చంద్రబాబు గారు బాగా తెలుసు. ఓకే. బట్ పార్టీలో అంతర్గతంగా యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే రివోల్ట్ అవుతున్నారు, అది గమనించాలి. ఓకే. ఇంతకీ ఆ చెట్టు కింద ప్లేడర్ ఎవరు, అలాగే పార్టీ డబ్బులతోనే డీజిల్ కొట్టించి ప్రెస్ మీట్ పెట్టేది ఎవరు అనేది మీకు కనుక అర్థమైతే కమెంట్ల రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.